కాకపోతే ఇప్పుడు ఏమైందంటే అప్పుడు సాక్ష్యాలన్నీ చెల్లిపోతాయి. సరే మేడం, పోస్ట్ మార్టం కు ఇప్పుడు మేము పంపిస్తాం అనుకోండి మేడం. జైలు నుంచి బయటికి తీసుకురాకుండా శిక్ష పడేటట్టు చేస్తాము. నాది బాధ్యత. సరే మేడం మీరు మదనపల్లిలో బాలిక హత్య కేసు నిందితుడు మృతి చెందాడు. కనసానివారిపల్లి చెరువులో కులవర్ధన్ మృతదేహం లభ్యమైంది. ఇక్కడ పోలీసులను అప్రిషియేట్ చేయాలి. యాక్చువల్లీ ఏం జరిగింది అనేది సొసైటీకి అర్థమైపోయింది. ఒక రైట్ మెసేజ్ జనాలందరికి కూడా వెళ్ళింది. చంద్రబాబు నాయుడు ఆధ్వర్యంలోని ప్రభుత్వం ఇలాంటి సైకోలకి, చిన్నపిల్లల మీద అత్యాచారాలు చేసే కామందులందరికీ కూడా హెచ్చరిక జారీ చేసింది. దాన్ని ఓపెన్గా మనం చెప్పలేం, కానీ ఇక్కడ పోలీసులు ఎక్కడ కూడా మనం తప్పు పట్టడానికి వీలేదు, హోంశాఖని తప్పు పట్టడానికి వీలేదు, ప్రభుత్వాన్ని తప్పు పట్టడానికి వీలేదు. ఈ విషయంలో మనం కంప్లీట్గా ప్రభుత్వాన్ని అప్రిషియేట్ చేయాల్సిన సందర్భం ఇది.